అంబేద్కర్ విధానాన్ని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూతుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో భారత సంవిధాన్ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ విధానాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ దేశాన్ని విధ్వంసం చేసి అగ్రవర్ణాలకు ధనికులకు మాత్రమే పనిచేసే దిశగా బీజేపీ పార్టీ పనిచేసింది. కొంతమంది స్థానిక నాయకులు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది. బీజేపీ నాయకులకు వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్న, బీజేపీకి కాంగ్రెస్ కున్న తేడా ఏంటంటే మీరు కేవలం జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై అనే నినాదం చేస్తారు తప్ప మరి పేదవాడికి చేసిన న్యాయం ఏందో మీరు చెప్పాలి. మరి మీ నాయకులు మీరు చెప్పాలి. ఎప్పుడు కూడా మీరు కండువలు వేసుకొని చెప్తే కాదు. పేదవాళ్లకు ఏం న్యాయం చేసిర్రు? బీజేపీ పార్టీ నుంచి ఇంటికేమన్నా ఉద్యోగం ఇచ్చిరా? గత 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు వచ్చి ఇస్తానని బీజేపీ పార్టీ ఏం చేసింది? మేము సంవత్సర కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. కేవలం తెలంగాణలో మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు? ఏం చేయలేదు. మోడీలకు కేడీలకు లక్షల కోట్ల మాఫీ చేసిరు కానీ 2 లక్షల మాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము. 500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుని, ఎప్పుడు పేదలకు బలహీన వర్గాలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడు పేదలందరూ సుభిక్షంగా ఉంటారని తెలియజేస్తూ, మన భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్తయ్య గారి నాయకత్వంలో ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా, ప్రతి గడపకు కూడా పేదవాళ్ళు ఎవరైతే సత్యన్న దగ్గర పోతారో అన్నా అని అంటే నేనున్నా అనే దిశగా గండ్ర సత్తన్న గారు ప్రతి పేదవాడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబ సభ్యుడికి నేనున్నానని కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా సత్తన్న గారు పనిచేస్తా ఉన్నారు.